వెళ్దామా? సరే. మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. మీరు తీసుకునే ఈ నిర్ణయం మా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తుంది. దానికంటే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. మా పిల్లల్ని చూద్దాం రండి. అలాగే. మొత్తం 12 మంది పిల్లలుంటారు. వీళ్ళకి తినడానికి భోజనం, కట్టుకోవడానికి బట్టలు మొత్తం నేనే చూసుకుంటాను. పిల్లలందరూ తెలివైన వాళ్లే. చదువులోనూ ఆటలోనూ ఎప్పుడూ ఫస్టే. నా కూతురు కూడా వీళ్లతోనే కలిసి ఇక్కడే పెరుగుతోంది. ఇటుపక్క ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ క్యారం బోర్డ్ ఆడే పిల్లలకి హెల్త్ బాగుండదు. మా పాపే వాళ్ళని చూసుకుంటోంది. అంటే వాళ్ళు వికలాంగులా? దయచేసి నన్నేమీ అడగండి. వాళ్ళు వింటే బాధపడతారు. వాళ్ళు వీళ్లతో కలవరు, కలిసి పడుకోరు. అర్థమైందండి. పిల్లలందరూ బాగున్నారు. వీళ్ల ముందు నిర్ణయం తీసుకోవడం అంత బాగోదు. మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మా నిర్ణయం చెప్తాం. వస్తామండి. నమస్తే. అన్నా, ఆ ఎడం వైపు పడుకున్నవి తాజా చేపలన్నా. ఆ పక్కనే కుడివైపున క్యారం బోర్డు దగ్గర పడుకున్నవి పనికిరాని చేపలన్నా. త్వరగా పని కంప్లీట్ చేసేయండి అన్నా. చూడలేదు కానీ విన్నాను. వింటే సాక్ష్యం చెల్లదమ్మా, చూస్తేనే చెల్లుతుంది. మార్నింగ్. ఫైల్ సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ ఫైల్ తీసుకెళ్లి ఆ కాంపౌండర్ సీనుగాడికి జాగ్రత్తగా ఇవ్వు. మిగతావన్నీ వాడే చూసుకుంటా. రే, ఆ సీతందర్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు 9th వార్డ్ లో అమ్మాయి కోసం అన్నారు కదరా, మరి ఇదేంటి? అప్పుడు అనుకున్నారు మేరీ, ఇప్పుడు కాదు. ఎంత తీసుకున్నారా? అవన్నీ నాకేం తెలిస్తే, నాకు మాత్రం ఈ నెల గడిచిపోద్ది. తప్పురా. తప్పట్లేదు మేరీ. సరే, నేను వస్తా. ఓయ్, ఆకలిస్తోందా? బంద్ తింటావా? రే సూరి, ఆ బంద్ తీసుకోరా. ఇందా, ఇదిగో మేరే, నువ్వు వీళ్ళకి ఇలా అలవాటు చేసావనుకో, రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. నీకెందుకు? కావాలంటే నా ఖాతాలో రాసుకో. ఆ? సరే. మిల 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 మెరిసిన కళ్ళకు ఎందుకో. ఆ, ఎప్పుడు చూడు ఒకదాని బదులు ఇంకోటి పట్టుకెళ్ళిపోతా. హే, హాయ్. ఏదైనా హెల్ప్ కావాలా మేరీ? అక్కర్లేదు, పని చూసుకో. తలుపు తీయాలంటే తలుపు కొట్టాలి, నన్ను కాదు. ఎలా చెవిటి ఎదవా. బొనుపు వచ్చేసిందంట. అరగంట నుంచి తలుపు కొడుతున్నాను, వినపడి చావదు. పైగా ఎదవ సలహాలు, చెవిటి ఎదవా. ఏదైనా ఉంటే నన్ను చూసి చెప్పు. ఆ ప్లాస్ కొత్త మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది. ఆ గోలేంటి ఆడెక్కడా? టేస్టేనా? కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే
ఏం చేస్తున్నావురా? రేపేదో సినిమా ఆడిషన్స్ ఉన్నాయంట. ఆడి ప్రతిభ చూపించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అవునా? బాచే ఒరే భాష, నా అంచనా ప్రకారం రేపు నువ్వు అంతమందిలో సెలెక్ట్ అవ్వడం కష్టం రా. చెప్పేదేనరా, రేపు కష్టం, ఈ రోజు కాదుగా. అందుకే నువ్వు ఈ రోజు వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ తో పగలగొట్టేస్తే ఉంటది చూడు. నువ్వే ప్రభాస. ఈ ఐడియా ఏదో బాగుందిరా రే, ట్రై చేయరా. టీ అంటే ఏదో ట్రై చేయరా బాబు. నీ సంగతి ఏంట్రా? కెమెరా కొనాలి అని 2 ఏళ్ళగా నా దగ్గర 100 తీసుకున్నాం. పెద్ద కెమెరామెన్ అయిపోదామని మరి. అది ఈ రాజుగాడు ఒకటి కింద పని చేయడు, ఆడే సొంత కెమెరా కొనుక్కుంటాడని చెప్తున్నాడు. ఓహో, ఆ కెమెరా కొనుక్కోవడానికి ఆఖరి 500 ఇచ్చే మీరే. హలో మేరీ, సార్, చెప్పండి సార్. నీ కళ నెరవేరింది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని అయిపోయింది. అవునా సార్? మరే ఇదిగో చక్కగా రెడీ అయిపోయి మంచి రంగు చీర కట్టుకొని మన పర్సనల్ క్లినిక్ వచ్చి అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడే వచ్చేస్తాను సార్. ఏం చేస్తున్నారు? ఇతను చాలా డేంజరస్ పర్సన్. మాట వినండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అది కాదు హలో అమ్మా, ఇంట్లో ఎవరో ఎదురు దూరారు. నేను బాగానే ఉన్నాను. మీరు త్వరగా పోలీస్ ఫోన్ చేయండి. వాళ్ళు త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పండి అమ్మా. నేను బాగానే ఉన్నాను. మీరు త్వరగా ఫోన్ చేయండి అమ్మా. టీవీ చూస్తుండే మధ్య ఏంటి మరి చీరగట్టు భలే ఉన్నా, టిప్ టాప్ గా రెడీ అయ్యా. మీరే కాదురా, నేను కూడా ఎంజాయ్ చేసే టైం వచ్చింది. నా డాక్టర్ కాంతారావు దగ్గరికి వెళ్తున్నాను, వచ్చాక చెప్తా సంగతి ఏంటని. ఇంతకే ఎక్కడికి? టాటా. తప్పకుండా కలుద్దాం. అలాంటిది ఏం లేదు, నాట్ ఎ ప్రాబ్లం. యా షూర్లీ విల్ మీట్. రే, మంచి ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తాను, బాయ్. మేరీ, సార్, నీ అందాన్ని చూడాలంటే చీరలో చూడాలా? ఓ మై గాడ్, మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అంతా అయిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ సార్. కాకపోతే జస్ట్ 2 లక్షలు ఖర్చు అవుతుంది అంతే. అర్రే, నాకు తెలియదా నీ కష్టం ఏంటో. ఐ అండర్స్టాండ్, రిలాక్స్. కాకపోతే నీ కష్టాన్ని కాస్త పక్కన పెట్టి నా ఇష్టాన్ని తెలుసుకున్నావు అనుకో, 2 లక్షలేంటి, ఎన్ని లక్షలని నేను చూసుకుంటాను, ఓకేనా? ఏమంటావు? ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డ్ కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని.
నేను చేస్తానులే, పెట్టే. ఇలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి కదా. ఇవన్నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేసిన తర్వాతే, ఓకే? ఇంతకన్నా దగ్గరికి రావాలంటే సినిమాలో నా అందం కనిపించిన తర్వాతే. అబ్బా, అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఏంటి ఏంటి ఎప్పుడు అవునట్టు? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నీతో మాట్లాంటి ఇంత దూరం వచ్చిన తర్వాత